ఈ ఉపనిషత్తు సారమంతా కూడా మనస్సుని సంకల్ప వికల్పాలు లేకుండా చేయటము, లేదా బుద్ధీంద్రియాలలో ఎటువంటి విషయవాసనలు లేకుండా చేయటము, కామనలు, ఇది కావాలి, ఇది నాది, ఇలాంటి భావనలు ఇవేమీ లేకుండా చేయటం, ఇంతకు మించి ఇంకా ఉపదేశం ఏమీ లేదు అని చెప్పేశారు. యోగ వాసిష్టంలోనూ అలాగే చెప్పారు. దాదాపు 30 రోజులు శ్రీరాముల వారికి వశిష్ఠుల వారు ఆత్మజ్ఞాన బోధ చేసి చివరికి ఏం చెప్తారంటే, నాయన ఇవంతా ఎందుకు, ఆత్మజ్ఞానం పొందటము చాలా సులువైనటువంటిది, కనురెప్ప ముయ్యటానికి ఎంత ఎఫర్ట్ పడుతుంది, దానికి ఎంత శక్తి కావాలి, లేదా ఒక గులాబీ రేకుని నలపటానికి ఎంత సామర్థ్యం ఉండాలి, అంతకంటే కూడా సులువైనటువంటిది నాయన నీకు ఆత్మజ్ఞానం పొందటము. చేయవలసిందల్లా మనస్సులో సంకల్పాలు వికల్పాలు కాకుండా చూసుకో అని చెప్పేశారు. అలా ఉంటే అడవిలో ఉన్నా మహానగరంలో ఉన్నా ఎక్కడున్నా కూడా నీవు నీ స్వరూపంలోనే ఉంటావు అని వశిష్ఠుల వారు చెప్పారు.